రాష్ట్రంలో రైతు చైతన్య యాత్రకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ వాదుల నుంచి అడ్డంకులను ఎదుర్కోవచ్చనే ఉద్దేశంతో సీఎం పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా మోహరించారు. సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి నరసింహారావు తాజా వివరాలు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, సీఎం రైతు చైతన్య యాత్ర ఇవాల్టి షెడ్యూల్ ఏమిటి? సత్య, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంగారెడ్డి సమీపంలోని దాసుగడ్డ తండా దగ్గర రైతు చైతన్య యాత్రలను ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల 2వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగబోతున్నాయి. వీటికి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులంతా కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది రైతులు వస్తున్నారు? ఏం జరగబోతుంది? రైతు చైతన్య యాత్ర ద్వారా రైతులకు ఏ రకమైన సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వబోతుంది? ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు చైతన్య యాత్ర ఈ రాష్ట్రంలో మొదటిసారి ఈ యొక్క కార్యక్రమం మాకు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ యొక్క నా కాన్షియస్ లో సంగారెడ్డి సంబంధించి ఇస్మాల్ ఖాన్పేట గ్రామ పంచాయతీ పరిధి నుండి తాండా, ముఖ్యంగా లంబాడీలో నిర్వహించిన తాండాలో ఈ ఒక కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపు అక్కడ రైతులు కూడా, అంటే ముఖ్యంగా మా దగ్గర లంబాడీస్ ఆ ఒక్క తాండకి సంబంధించిన రైతులు దాదాపు 500 ఎకరాలు వాళ్ళు అక్కడ సాగు చేయడం జరుగుతుంది. అందుకని కార్యక్రమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా దాదాపు ఈ కాన్షియస్ లో 33 తాండాలు సంబంధించిన మహిళలు, ముఖ్యంగా పురుషులు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతున్నది. అక్కడ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ బహిరంగ సభ, దాదాపు మేము ఒక 10,000 మంది కార్యకర్తలతో మరి ఒక సభ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మాకంతా కూడా మీరు ఇప్పటికే ఇటీవల కాలంలో ఒక ప్రకటన చేస్తున్నారు. జలయజ్ఞానికి సంబంధించి జిల్లాకు అన్యాయం జరిగింది, జిల్లాకు జలయజ్ఞంలో రావాల్సిన నిధులు సరిగా రాలేదు అని ఒక కామెంట్ మీరు చేస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆ విషయాన్ని ఏమన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం? వాస్తవాన్ని కూడా 2004 తర్వాత ఈ 2011 వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు యావత్ రాష్ట్రం మొత్తంలో 1,50,000 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది ఇరిగేషన్ సంబంధించి. ముఖ్యంగా మెదక్ జిల్లాకు వచ్చినట్టయితే మాకు పెద్ద ప్రాజెక్టులు అంటూ ఉన్న ఒక్క ప్రాజెక్టు సింగూరు సంబంధించిన జలాలు కూడా అది జంట నగరాల హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి మెదక్ జిల్లా ప్రజలు ఉపయోగపడలేని పరిస్థితి సింగూరు ఉంది. మా నెత్తి మీద నది ఉన్నా మేము నీళ్లు తాగలేని పరిస్థితి, సాగునీరు వాడుకోలేని పరిస్థితి మెదక్ జిల్లా రైతులది, ప్రజలది. అందుకనే మేము ఈ సందర్భంలో మేము ముఖ్యంగా మొన్న ఈ మధ్యకాలంలో మా ఆలోచన మేము డిమాండ్ పెట్టడం కూడా జరిగింది. ఈ యొక్క జిల్లాకు ముఖ్యంగా మాకు కేవలము వర్షాభావం మీద ఆధారపడి ఉన్నాం. మాకు ప్రాజెక్టులు లేవు కాబట్టి కేవలం చెరువులు, కుంటల మీద, గొలుసు చెరువుల మీద ఆధారపడినాము. పడ్డ వర్షాన్ని నిలుపుకొని ఆ యొక్క పంటను పండించుకోవాల్సిన పరిస్థితి మెదక్ జిల్లా రైతులది. కానీ మాకు ఆ కుంటల చెరువులు కూడా దాదాపు 200-300 ఏళ్ల కిందట నిర్మించినటువంటి చెరువులు, కుంటలు అవన్నీ కూడా వర్షాలు పడితే తెగిపోయి నీళ్లు నిలవలేని పరిస్థితి, అవన్నీ పూడిక తీయాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము ఈ డిమాండ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. కాన్స్టిట్యూన్స్ కి 500 చొప్పున ఈ యొక్క జిల్లాకు మైనర్ ఇరిగేషన్ 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది మేము జిల్లా యావత్ మా 3 మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. జనువులు మాకు, ఎందుకంటే మాకు చెరువులు, కుంటలో నిలుపుకొని ఆ యొక్క నీళ్లతో వ్యవసాయం చేసుకోవాలన్న పరిస్థితి. దురదృష్టం ఏంటంటే మెదక్ జిల్లా రైతులు ఏ రోజు కూడా ఒక పంట కూడా పూర్తి స్థాయిలో పండించుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది. మినిమం ఒక పంట కాదు 2 పంటలు పండించుకోవాలన్నా చెరువులు, కుంటలు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక 5,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వాలి. చాలా జిల్లాలకు 10,000 కోట్లు, 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రానున్న కాలంలో బడ్జెట్ లో తప్పకుండా 5,000 కోట్లు పెట్టి మెదక్ జిల్లాకు న్యాయం చేయాలి, మా యొక్క మెదక్ జిల్లా రైతులను కాపాడాలి అనే ఒక డిమాండ్ ని ఈ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ రోజు చేయడం జరుగుతుందండి. ఇంకోటి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఏమైనా వినతి పత్రం ఇవ్వబోతుంది? తప్పకుండా. ఏంటంటే మాకు లేక ఒక చాలా ఏళ్ల తర్వాత మాకు ఈ యొక్క వ్యవసాయకు సంబంధించిన శాఖ దామోదర్ రాజలక్ష్మి గారికి ఈ మధ్య కాలంలో వారికి ఇవ్వడం జరిగింది. అదనంగా కేబినెట్ అది కూడా మరి వారు కూడా ఈ మెదక్ జిల్లా రైతులను దృష్టిలో పెట్టుకుని రైతులకు, మెదక్ జిల్లా రైతులకు కావాల్సిన ఏ అంశాలు అవుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు వారి యొక్క నివేదికలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ శాఖ పరంగా ఈ జిల్లాకు రైతులను కాపాడుకోవడానికి, రైతులకు ఉపయోగపడడానికి ఎలాంటి వసతులు కావాలో అవన్నీ కూడా వారు ఈరోజు దామోదర నరసింహ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతా కూడా
పరిస్థితి. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేస్తారనే దానిపై రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మినిమం ప్రైస్ ఎక్కువగా ఇవ్వాలి. దాదాపు 1200 రూపాయలు గతంలో ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రైస్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు చొప్పున 5000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని జిల్లాలో మైనర్ ఇరిగేషన్ అభివృద్ధి కోసం కేటాయించాలని ముఖ్యమంత్రికి రైతుల పక్షాన విజ్ఞప్తి చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో రైతు చైతన్య యాత్రలు సంగారెడ్డి కేంద్రంగా ప్రారంభం అవుతున్నాయి. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ.